నీ శరీరం ఎలాంటిదో తెలుసా? నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోతుంది అది. అంటే దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టాలంటే కంట్రోల్లో ఉంటుందా? ఉంటుంది. నువ్వు రెచ్చగొడితే ఏమవుతుంది? అదే చెప్పాడు. నేను చెప్పానండి నా మాట. కామము రేపుకొనువార్లారా, రేపుకొనువార్లారా, రేపుకొనువార్లారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి బూతులు కాదండి, సమాజాన్ని సంస్కరించే పాఠాలు ఇవి. బూతు ప్రపంచం బూతుగా మారిపోయింది. పిల్లలు లేదు, పెద్దలు లేదు, వృద్ధులు లేదు, అందరూ వ్యభిచారం వ్యభిచారం వ్యభిచారం. పిల్లల మీద అత్యాచారాలు చేసే పెద్దలు, పెద్దలను మోసం చేస్తున్న పిల్లలు, జీవితాలను పాడు చేసుకుంటున్న సమాజం అంతా భూతమయంగా మారిపోయి పైగా ఎవరి మీద తోసేస్తున్నారంటే హార్మోన్స్ ప్రభావం, హార్మోన్స్ ప్రభావం. లేదండి, వాటి ప్రభావాన్ని అణిచేయగలిగిన శక్తి దేవుడు మన ఆత్మకు ఇచ్చాడు. తల్లి దగ్గర, చెల్లి దగ్గర ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పుడు ఆలోచన చెయ్యలేని వీడు బయట వాళ్ళ దగ్గర మాత్రం, అదే బయట స్త్రీని అలా చూస్తే వీడి మనసుల్లో ఎన్ని కామ కోరికలు. మరి బయట వాళ్ళని చూసినప్పుడు వచ్చిన కామ కోరికలు తల్లి చెల్లిని చూసినప్పుడు ఎందుకు రాలేదు? అంటే నువ్వు కంట్రోల్గా ఉండాలనుకున్న చోట ఏం చేసావు? కంట్రోల్గా ఉన్నావు. కంట్రోల్గా ఉండకూడదని కామమును రేపుకున్న చోట ఏం చేసావు? పాపం చేసేసావు.